Right, guys. So till now we learned some productive tools. ఈరోజు కాంటెంట్ క్రియేషన్ సంబంధించి ఒక వీడియో ఎలా చేయాలో చూపిస్తా. ఇప్పుడు చాలా మంది ట్రెండ్ అవుతుంది, ఒక పోడ్కాస్ట్ స్టైల్ వీడియో విధంగా చేయాలి, ఒక హీరో క్యారెక్టర్ తీసుకొని కానీ మన క్యారెక్టర్ తీసుకొని కానీ ఏ విధంగా చేయాలన్నది మనం చూపిస్తాం. మనం ఆల్రెడీ చేస్తాం. ఇక్కడ చూడండి, పవన్ కళ్యాణ్ సంబంధించిన ఒకటి చేశాను నేను. తర్వాత నా ఇమేజ్ ఒకటి డీజే టిల్లుతో ఒకటి చేశాను. తర్వాత నా ఇమేజ్ ఇచ్చి నాకు సంబంధించిన వీడియో కూడా చేశాను. ఇలాంటిది ఒకటి మనం ఇప్పుడు ప్రొడ్యూస్ చేద్దాం. దీనికి గాను నేను వాడుతుంది హెడ్రా. చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, బట్ హెడ్రా అనేది ఫాస్ట్గా ఇస్తుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా. ఇది మీకు కొన్ని వీడియోస్ అయితే వస్తాయి లిమిట్ వరకు. ట్రై చేయండి. మీరు రానప్పుడు దీనికి కొన్ని ఆల్టర్నేటివ్ కూడా ఇస్తాం, మీరు ట్రై చేయండి. నేనైతే పెయిడ్ వర్షన్ వాడుతున్నా ఇది. సో హెడ్రా ఈ ప్లాట్ఫామ్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఈ ప్రాసెస్ ఏంది, ఇప్పుడు నేను అనుకుంటుంది ఏంటంటే, ఫస్ట్ ఒక స్ట్రాటజీ ఉండాలి కదా. ఐ వాంట్ టు మేక్ అ వీడియో ఆన్ జూనియర్ ఎన్టీఆర్. ఓకే, దానికి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఫస్ట్ ఒక ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేయండి గూగుల్ నుంచి. డౌన్లోడ్ చేసిన తర్వాత సెకండ్ గో టు చాట్ జీపీటీ. చాట్ జీపీటీకి వెళ్ళి దాన్ని బేబీ స్టైల్లో మార్చండి ఆ ఇమేజ్. దానికి ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఒక డైలాగ్ని డౌన్లోడ్ చేయండి. ఎందుకంటే మన వాయిస్ ఇతనం మనమే వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, బట్ వాళ్ళది కాబట్టి వాళ్ళది డౌన్లోడ్ చేయండి. మీరు గూగుల్కి వెళ్తే యూ విల్ గెట్ సో మెనీ డైలాగ్స్ యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ దట్. ఫోర్త్ వచ్చేసి అప్లోడ్ దిస్ ఇమేజ్, ద బేబీ స్టైల్ అండ్ ద ఆడియో అండ్ జనరేట్ video. You will be having a video. Your video will be ready. This is the process అండి. మనం చూద్దాం అది ఎలా అవుతుంది అన్నది ఒకసారి. రైట్, సో ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ మీ అందరికి తెలిసి గూగుల్కి వెళ్ళి డౌన్లోడ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను. సో కొంచెం క్లారిటీ ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేస్తే బాగుంటుంది. సో నేను ఊసరవెల్లికి సంబంధించిన ఆ మూవీకి సంబంధించిన ఇమేజ్ కావాలనుకుంటున్నా కాబట్టి ఆ ఫోటో తీసుకున్నా. ఐ బీన్ టు ఇమేజెస్ అండ్ మోస్ట్లీ ఈ ఇమేజ్ తీసుకున్నా. జేపీజీ ఇమేజ్ ఆర్ పిఎన్జీ ఇమేజ్ ఉంటే బాగుంటుంది. ఇలాంటి ఒక ఇమేజ్ తీసేసుకున్నా నేను. అండ్ ఆఫ్టర్ దాట్ వన్స్ ఐ డౌన్లోడ్ ది ఇమేజ్, ఐ కేమ్ బ్యాక్ టు చాట్ జీపీటీ. చాట్ జీపీటీకి వచ్చిన తర్వాత వాట్ ఐవ్ డన్, సరే నేను చూపిస్తాను మళ్ళీ ఇక్కడ డైరెక్ట్ చూపిస్తా. లెట్ మీ క్రియేట్ అ న్యూ ఓన్లీ చాట్. అప్లోడ్ దట్ ఇమేజ్, యాడ్ ఫోటోస్ అండ్ ఫైల్స్. మీకు డౌన్లోడ్ అయితే ఏ ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లోడ్ చేయండి. ఓకే, ఇక్కడ రాయండి క్రియేట్ cute baby boy image from the attached file. It should be same like the image. ఓకే, కొన్నిసార్లు ఏమవుతుందంటే కార్టూన్ ఇమేజ్ ఇస్తుంది అనమాట. అది మన కార్టూన్ ఇమేజ్ వద్దు, ఈ ఫీచర్స్ తోటి మనకు కావాలి కాబట్టి ప్రాంప్ట్ అనేది క్లియర్ చేయండి. ఇప్పుడు ఆ ఇమేజ్ ని తీసుకున్నది ఒక క్యూట్ బాయ్, ఇంకా ఏజ్ ఇస్తే బాగుంటుంది. ఒక 6 years old 7 years old అంటే దాని తగ్గట్టు ఆ ఇమేజ్ ఇస్తుంది. నేను కూడా ఒకసారి ప్రాంప్ట్ కరెక్ట్ ఇవ్వకపోవచ్చు. కీప్ ఆన్ రీడింగ్ ద ప్రాంప్ట్ అండ్ కీప్ ఆన్ ఆస్కింగ్ ద క్వశ్చన్, అప్పుడు ప్రాపర్ ఇమేజ్ అనేది ఇస్తుంది. సేమ్ మీరు ఇక్కడ ఇమేజ్ ప్రాపర్గా రాకపోతుంది అనుకోండి, యూ కెన్ ట్రై అనదర్ ప్లేస్. ఇంకో టూల్ ఏముందండి ఫాస్ట్గా ఇమేజ్ ఇచ్చే టూల్ ఏముంది మనకు? విచ్ టూల్ ఈస్ దేర్ with our previous experience? What? Google AI Studio, sir. Okay, inka? GenSpark, sir. Yeah, GenSpark is good. Same thing, GenSpark చాలా బాగా ఇస్తుంది. టేకింగ్ టైం, బట్ నేను ఆల్రెడీ చేశాను కాబట్టి ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ టైం ఓవర్ దేర్. అది ఇచ్చిన దాంతో
I've created this image. ఓకే ఓకే, దాని తర్వాత ఆ ఊసురుడికి సంబంధించిన డైలాగ్ నేను డౌన్లోడ్ చేశానండి. దిస్ ఇస్ ద డైలాగ్. మీకు ఆడియో వినిపించకపోవచ్చు, బట్ ఇప్పుడు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం కాబట్టి 2 వస్తుంది. ఒకసారి ప్లే చేస్తే చూడండి, ఆడియో వస్తుందో చెప్పండి. నీకు 100 మంది కనబడుతున్నారు. ఇస్ ఇట్ కమింగ్? నో. ఎస్ సార్, వస్తుంది సార్. ఎస్ సార్, ఎస్ సార్. ఎప్పుడు వస్తుందో ఎప్పుడో తెలియదు ఇది. యా, ఐమ్ ప్లేయింగ్. Yeah, this is the audio and let's mix both of them. Hedra lo ippudu manam add cheddam. So go to Hedra. This is a website. You log in first. మీ జీమెయిల్ తోటి, మీ గూగుల్ తోటి లాగిన్ కావచ్చు. ఈ విధంగా ఉంటాయి. వీడియో చేయాలంటే కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కార్టూన్స్ అంతా చేసుకోవచ్చు, బట్ మనము ఇక్కడ వీడియో పైన క్లిక్ చేయండి. యా, ఇక్కడ చూడండి ఆడియో స్క్రిప్ట్, తర్వాత ఇమేజ్ ఆప్షన్ ఉన్నాయి. ఇవన్నీ మనం ఇంతకుముందు చేసిన వీడియోస్. సో ఫస్ట్ నేను ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నా. అప్లోడ్ ఇమేజ్. జూనియర్ ఎన్టీఆర్ కి ఇచ్చిన ఇమేజ్ ని వాడేస్తున్నా. తర్వాత స్క్రిప్ట్ కూడా, ఈ స్క్రిప్ట్ అంటే ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే, మీరు ఇక్కడే రికార్డ్ చేయొచ్చు. ఒకవేళ అజుమ్ దట్ ఈ ఇమేజ్ మీదే అనుకోండి, మీరు ఇక్కడ రికార్డ్ చేయొచ్చు. లేదంటే జనరేట్ స్పీచ్ ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తే చేస్తుంది. కాకపోతే అది తెలుసు కదా, ఒక రోబో లాంగ్వేజ్ ఎలా ఉంటుందో ఆ విధంగా. అంటే చాలా యూఎస్ యాక్సెంట్ చాలా బాగుంటుంది, కానీ అది ఎన్టీఆర్ది కాదు కదా. అందుకోసం నేను ఏం చేస్తున్నా, ఆయనది డైలాగ్ డౌన్లోడ్ చేసి పెట్టేస్తున్నాను. సో అదే యాడ్ చేశాను. ఎవ్రీథింగ్ ఈస్ రెడీ. ఐమ్ ప్లేయింగ్ హియర్. సీ, సేమ్ ఆడియో వచ్చేసింది. నేను యాడ్ టు వీడియో అని పెట్టాను. ఎవ్రీథింగ్ ఈస్ రెడీ అండి. ఇప్పుడు ఇది ఇక్కడ ప్రాంప్ట్ యువర్ క్యారెక్టర్ విత్ ఎమోషన్ అండ్ గెస్టర్స్. ఇప్పుడు స్మైలింగ్ ఉన్నాడు, మేక్ క్యారెక్టర్ వెరీ సీరియస్, అంతే అండి. ఇట్ టేక్స్ సమ్ టైమ్. ఇది కొన్ని క్రెడిట్స్ తీసుకుంటుందండి. నేను ఇది పర్చేస్ చేశాను. యాక్చువల్గా కొన్ని క్రెడిట్స్ ఖర్చు అవుతుంది, 30 to 40 క్రెడిట్స్ ఏమో ఖర్చు అవుతుంది. అండ్ ఇట్ విల్ జనరేట్ ద వీడియో. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు మీ క్లాస్ నేను చేసిన దానిలో ఇక గబ్బర్ సింగ్ ఆడియో అనేది వచ్చేసింది. ఆ క్యారెక్టర్ని ఇచ్చాను, తర్వాత ఆయన డైలాగ్ పెట్టేశాను, అది అప్లోడ్ చేశాను. ఇట్ కేమ్. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఇక్కడ పర్సంటేజ్ చూపిస్తుంది, ఎంత పర్సంటేజ్ అని, ఎంత టైం పట్టిందని. ఇక్కడ చూడండి ఎంత అయింది, 127కి వచ్చేసింది. ఎంత ఉండే ఇంతకుముందు? 300 ఉండనా, 200 ఉండనా? బాగానే క్రెడిట్స్ తీసుకుంది. 200 ఉన్నా సార్ అక్కడ. దాదాపు 100 క్రెడిట్స్ ఏమో తీసుకుంది. సార్ ఆడియో చెప్పండి సార్, ఆడియో ఎందులో డౌన్లోడ్ చేయాలి సార్? అది గూగుల్లో వెతుక్కోవాలా మీరు. ఇప్పుడు మీకు ఏంటి, మూవీకి సంబంధించిన ఆడియో డౌన్లోడ్ కాలేదు, గూగుల్లో వెతికితే వస్తుంది కదా. జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్స్, కేసీఆర్ డైలాగ్స్, డీజే టెల్యూ డైలాగ్స్ అనేది డౌన్లోడ్ చేయాలి. అది మూవీకి సంబంధించి. దట్ యూ విల్ గెట్ ఇట్ ఫ్రమ్ గూగుల్. అంటే యాప్ ఏమైనా ఉందా సార్ ఆడియోకి? యాప్ ఏం లేదండి, మీరు గూగుల్లో వెతకాల్సిందే. ఓకే సార్. కాపీరైట్ రాదా సార్? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కి కాపీరైట్ ఉందా? ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది వీడియోస్ డాన్సులు చేస్తారు, మన కాపీరైట్ ఉందా? లేదు కదా. నో సార్. సేమ్ యూట్యూబ్ లో కూడా 1 minute షార్ట్ వరకు మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. 1 minute దాటితేనే ప్రాబ్లం. మ్యూజిక్ వాడుకున్నా ఏం వాడినా కాపీరైట్ ఏం రాదు. అందుకే నేను ఇది షార్ట్ ఫార్మాట్ లో తీసుకుంటున్నాను. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ దాట్, ఒకసారి మనం చేసిన గబ్బర్ సింగ్ చూద్దాం. సేమ్ అదే చేశాను నేను. క్లియర్ ఇమేజ్ లేకుండే, బట్ గూగుల్ నుంచి తీసుకున్నా. అందుకే ఆ యానిమేషన్ క్యారెక్టర్ కూడా అలానే తీసుకుంది. దెన్ అండ్ వి గాట్ ఇట్. ఐమ్ ప్లేయింగ్ దిస్. నాకు కొంచెం తక్కువ ఉంది, కానీ దానికి లెక్క ఉంది. లెస్ దాన్ 5 minutes లో అయిపోయింది అది. ఇప్పుడు ఎట్లా ఉపయోగపడుతుంది కాంటెంట్ క్రియేటర్ కి? ఏ విధంగా ఉపయోగపడుతుంది? వ్యూస్ వస్తున్నాయి కదా, 1.6K వ్యూస్ వచ్చినాయి. దట్స్ గుడ్. ఓకే,
ఫర్గెట్ అబౌట్ ద రెవెన్యూ ఆర్ థింగ్. దీనివల్ల నెక్స్ట్ వీడియో వెన్ టాకింగ్ అబౌట్ మై మార్కెటింగ్ ఆ వీడియోకి బాగా వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే స్టూడెంట్, బికాస్ యూ షుడ్ ఎంటర్టైన్ యువర్ ఆడియన్స్. ఇంకా మోర్ అనలిటిక్స్ రేపు వస్తాయి అనమాట. మీకు షార్ట్ స్పీడ్ లోనే 83%. ఇప్పుడు ఇది నా ఎడ్యుకేషన్ కంటెంట్ ఇంత పోదు, ఎంటర్టైన్మెంట్ కంటెంట్ చాలా దూరం పోతుంది. కాబట్టి దీస్ డేస్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఎంటర్టైన్డ్. అది ఫైనాన్స్ సంబంధించిందా, బ్యాంక్ సంబంధించిన, ఎడ్యుకేషన్ అయినా కూడా బోరింగ్ గా చెప్తే కాదు, కొంచెం కొంచెం ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసుకుంటూ పోతే నెక్స్ట్ వీడియోస్ బాగా పోతుంది అనమాట. అలాంటి ఇలాంటి కంటెంట్ చేయాలి, ప్రతి ఒక్కరికి పనికొస్తుంది. ఆల్మోస్ట్ 80% అయిపోయింది, ఇంకా 20% ఇది కూడా వచ్చేస్తుంది. సో ప్రస్తుతానికి మనం ఏం చేసామంటే జూనియర్ ఇమేజ్ తీసుకొచ్చాము, చాట్ జీపీటీలో బేబీ స్టైల్ పెట్టాము, అది జనరేట్ చేసింది. డైలాగ్ గూగుల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసాను. ఇక్కడ ఈ డైలాగ్ కూడా ఏఐ జనరేట్ చేయదండి, అది మూవీకి సంబంధించింది కాబట్టి అది మనం గూగుల్ నుంచి ట్రై చేయాలి. ఇట్స్ కొంచెం హెక్టిక్ ప్రాసెస్, కొన్ని దొరుకుతాయి కొన్ని దొరకవు. తర్వాత ఇమేజ్ అప్లోడ్ చేశాను, ఆడియో అప్లోడ్ చేశాను. ఐ ఆస్క్ దెమ్ టు క్రియేట్ ఎ జనరేటివ్ వీడియో అండ్ ఇట్స్ టేకింగ్ టైం. సార్ అట్ ఎ టైం అప్లోడ్ చేసినారా ఈ వీడియో ప్లస్ ఆడియో? ఇప్పుడు ఆడియో సార్ ఎంబడే చేశాను కదా. అదే సార్ ఇందాక అది మిస్ అయినా నేను. ఇమేజ్ ప్లస్ ఆడియో రెండు ఒకేసారి ఇచ్చినప్పుడు జనరేట్ చేయమని చెప్పాలి కదా సార్ వీడియో? ఇక్కడ చూడండి స్క్రీన్ లో, స్క్రిప్ట్ ఇస్ ఆడియో, ఈజ్ ఇమేజ్, 1 by 1 మీరు యాడ్ చేసుకోవచ్చు. సతీష్ చెప్పండి, వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? సార్ మనం వాయిస్ ఇస్తే చిన్నపిల్లల వాయిస్ లాగా మార్చొచ్చా ప్రాంప్ట్ ద్వారా? దానికి వేరే టూల్స్ ఉన్నాయి మళ్ళీ. ఓకే, ఇప్పుడు ఈ రోజు చెప్పము, నెక్స్ట్ చెప్తాం. ఉన్నాయి, సార్ ఇప్పుడు ఇప్పుడు కీప్ ఆన్ డీప్ రీసెర్చింగ్. ఎన్నో టూల్స్ ఉన్నాయండి, యూ డోంట్ బిలీవ్ ఇట్. అదే అన్ని ఫ్రీగా దొరకవు, కొన్ని చూడాలి. ఆడియోకి సంబంధించి మీకు ఎక్కువ రీసెర్చ్ చేయాలనుకుంటే 11 Labs అని ఉంది. నేను దీని గురించి ఇంకా డెప్త్ గా చెప్పాలి నెక్స్ట్, బట్ ఐఎమ్ ఇంట్రొడ్యూసింగ్ ఇట్. ఇది ఎస్పెషల్లీ ఫర్ స్పీచ్ అండి. ఎక్స్పెరిమెంట్ చేయండి ఒకసారి దీన్ని. టెక్స్ట్ టు స్పీచ్, స్పీచ్ టు టెక్స్ట్, కన్వర్సేషనల్ ఏఐ, డబ్బింగ్, వాయిస్ క్లోనింగ్, ఎన్నో ఉన్నాయి దీనిలో. సో మెనీ థింగ్స్ దేర్. సో నేనైతే అకౌంట్ క్రియేట్ చేశాను. ఇందులో మోస్ట్లీ ప్రీ డిఫైన్ ఉంటుంది. ఇందులో ఉన్నది ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ వాయిస్ ఒకటి ఇవ్వాలి శాంపుల్ గా, ఇంకా ఆ వాయిస్ ని కూడా వాడుకుంటుంది. ఒకసారి నీ వాయిస్ ని గుర్తుపెట్టేసి తర్వాత ఆ వాయిస్ తోటి ఎన్నైనా కూడా చేయొచ్చు అనమాట. సో వెరీ గుడ్. బట్ పెయిడ్ వర్షన్ లో దీని బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఫ్రీ వర్షన్ లో మీరు ఒకసారి ట్రై చేయండి. దే గివింగ్ సమ్ క్రెడిట్స్ యాక్చువల్గా, యూ కెన్ ట్రై దాట్. ఓకే సార్, ఓకే. 11 Labs. సార్ మీరు అమెరికన్ డాలర్స్ అని ఒక పేజ్ చూసారా మీ యూట్యూబ్ ఛానల్? లేదు, దాంట్లో ఆమె బేబీ ఫేస్ యూజ్ చేసి బేబీ మాట్లాడుతుంది కదా సార్, అది ఎట్లానేనా? ఇట్లనే కదా. ఆమె ఇమేజ్ అప్లోడ్ చేసి బేబీని క్రియేట్ చేసింది, షీ కీప్ ఆన్ టాకింగ్. ఇక్కడ ఆమె ఆడియో పెట్టేసింది. మొత్తం మీద మన జూనియర్ ఎన్టీఆర్ రెడీ అయ్యండి, చూద్దాం, ప్లే చేద్దాం ఎలా ఉందో. రెడీ ఆల్ ఆఫ్ యూ? యా సార్ ఎస్ సార్, ఎస్ సార్. వాయిస్ వినిపించలేదు సార్. ఆడియో రావట్లేదు సార్. ఆగండి ఆగండి ఆగండి. మరి డైలాగ్ చెప్పమంటే దానికి కూడా చేస్తుంటా. నేను దీన్ని యూట్యూబ్ అప్లోడ్ చేస్తాను మీకు. అప్పుడు అంతవరకంటే చెప్పాను కదా కొన్ని వాయిస్ రావట్లేదని. నేను చెప్పాను సీరియస్గా పెట్టరా అంటే మనోడు స్మైల్ చేసుకుంటే వార్నింగ్ ఇస్తుండు. ఇట్స్ ఓకే, బట్ చాలా క్యూట్ గా ఉంది ఇది. జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, ఇట్స్ గెటింగ్ డౌన్లోడెడ్. ఇప్పుడు ప్లే చేస్తున్నా, చూడండి ప్లే అవుతుందో లేదో. ప్లే అవుతుందా? ఎస్ సార్, అవుతుంది. జస్ట్ ఇట్. కనబడుతున్నారు. వాయిస్ వినిపించట్లేదు సార్, మధ్యలో బ్రేక్ అవుతుంది సార్. అది యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా, మీరు చూడండి. ఐఎమ్ జస్ట్ అప్లోడింగ్ దిస్, లింక్ పంపిస్తాం. అంతే అండి. చూడు కంటెంట్ క్రియేషన్ ఎంత ఈజీ అయిపోయింది. ఈజీగా 1000 వ్యూస్ వస్తాయండి దానికి, ఈజీగా 1000 వ్యూస్ వస్తాయి.
నాట్ గివింగ్ మచ్. థంబ్నెయిల్ ఇట్లా ఏం అవసరం లేదు. నాకు ఇక్కడ ట్యాగ్స్ కావాలి. ఇక్కడ చూడండి ఎంత సూపర్ ఉంటుంది. ఇక్కడ I created a YouTube video on generative AI course in Telugu. Give me a nice description and also tags. Title అయితే నేను చేసుకున్నా. టైటిల్ కూడా అడుగుదాం. టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్. ఇది ఒకప్పుడు నేను ఐ యూస్ టు స్పెండ్ 10 to 15 minutes. నా ChatGPT ఈస్ గివింగ్ బాగా SEO పరంగా చూసి చూడండి. SEO ఆప్టిమైజ్డ్ జనరేటివ్ AI కోర్స్ ఇన్ తెలుగు, లెర్న్ AI టూల్స్, ప్రాంప్ట్, ప్రాస్పెక్ట్, బ్లా బ్లా బ్లా. డిస్క్రిప్షన్ ఇస్తుంది, ట్యాగ్స్ ఇస్తుంది. This is good for you. Now I'm copying this. చెప్పండి. ఇప్పుడు ఆ ఆడియో ఇస్తున్నాం కదా సార్, ఆడియో మన వాయిస్ ఇచ్చినప్పుడు అది బేబీ వాయిస్ కింద మారుస్తుందా? ఇప్పుడు అలా కావాలంటే కూడా ఉన్నాయండి. చెప్పాను 11 labs లాంటివి చేస్తాయి అనమాట. బేబీ వాయిస్ లో చేస్తాయి. ఇంకోటి హెడ్రాలా కూడా నీ వాయిస్ లేకుంటే ప్రాంప్ట్ ఇవ్వాలి. ఐ వాంట్ ఎ క్యూట్ బేబీ వాయిస్ అంటే క్యూట్ బేబీ వాయిస్ ఇస్తుంది. అది ఈజీ. ఇంకా దట్ ఈస్ వెరీ ఈజీ. ఇదే కష్టము, అది చాలా ఈజీ. ప్రాంప్ట్ తోటి నీకు ఆ వాయిస్ ఇవ్వడం. మనకు కావాల్సిన మ్యాట్ డైలాగ్ ఆ ప్రాంప్ట్ రూపంలో రాసిస్తే ఇస్తుందా సార్? ఇస్తుంది, బట్ యునో డైలాగ్ అంత పర్ఫెక్ట్ అయితే రాదు అండి. ఇప్పుడు ఇంగ్లీష్ ఎలా ఉంటాయి ఆ విధంగా వస్తుంది అంతే. ఓకే ఓకే సార్. మీరు ట్రై చేయండి. ఐ గివ్ యూ సమ్ టూల్స్, మీరు ట్రై చేయండి. సో నాకు ట్యాగ్స్ కూడా అయిపోయినాయి. టైటిల్ I gave already AI course in Telugu, and he told me done. And ప్రాబ్లం ఏంటంటే మనకి ఇది వర్టికల్ స్టైల్లో రాలేదు. ఇది ఈ స్టైల్లో వచ్చింది కాబట్టి చూద్దాం. నెక్స్ట్ పబ్లిష్. మీకు ఆగి వస్తున్నారు కదా, నేను ఐ విల్ బి సెండింగ్ ద లింక్, యు కెన్ డైరెక్ట్లీ సీ. నీకు 100 మంది కనబడుతున్నారు. Mentioning in the chat, you can see it, guys. Yeah, check this video now. Chat lo పెట్టాను, క్లిక్ చేసి ప్లే చేయండి. నాకు వచ్చింది. I'm just mentioning in the comment. All of you play చేశారండి? Is it good played? Yes sir. Is it good or not? Yeah. Good sir. Gone. So you can also try this Hedra, and someone saying that ఫ్రీగా ఒకటే వీడియో వస్తుంది, 2 వీడియోస్ వస్తున్నాయి అని చెప్తున్నారు. దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఏ టూల్ అయినా, బికాస్ దే వాంట్ టు మేక్ ఎ క్యాష్, ఇంటెన్షనల్ అలా చేస్తారు వాళ్ళు. సో మీకు కొన్ని ఆల్టర్నేట్స్ ఉన్నాయండి హెడ్రాకి. యూ కెన్ మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్, టేక్ ఎ ఫోటో ఆఫ్ దిస్. దీస్ ఆర్ ద ఆల్టర్నేట్స్ అండి. ఇక్కడ యూఆర్ఎల్ చూడండి, హెడ్రా, హెచ్ఎన్, డిఐడి, సింథీసియా, విక్టోరీ, ఇది చాలా బాగుంటుంది. యానిమేకర్, డీప్ బ్రెయిన్ AI, ఇవన్నీ ఆల్టర్నేట్స్. యూ కెన్ ట్రై దెమ్. యూ జస్ట్ టేక్ ఎ ఫోటో ఆఫ్ దిస్. యూ కెన్ ట్రై ఆల్ ఆఫ్ దెమ్ టుడే, tomorrow,
ఈ వీకెండ్ ఒకటొకటి ట్రై చేయండి. రాదు అని చెప్పకండి, వస్తలేదని చెప్పకండి. ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మీకే నాలెడ్జ్ వస్తుంది దానిపైన. అయితే కొంచెం లాజిక్ ఆలోచన చేయండి. ఆడియో ఇట్స్ మోర్ లైక్ ఎ ప్రొడక్షన్ బై. ఒక ప్రొడక్షన్ హౌస్ లో డైరెక్టర్ ఎంత థింక్ చేస్తాడు, ఆ విధంగా థింక్ చేయాలా, నేను ఆడియో ఎడికెళ్ళి తేవాలి, నాకు ఇన్షియల్ అర్థం కాకపోతుంది ఇద్దరిని ఎట్లా మాట్లాడిపియాలని ఇక్కడ ఒకటే వస్తుంది. సమ్వన్ టెల్ మీ. ఇప్పుడు నేను డీజేటీలో 2 క్యారెక్టర్ బై సిద్ధు మాట్లాడుతుండు, తర్వాత రాధిక కూడా మాట్లాడుతుంది. అది హెడ్రా వాడుకొని చేయాలి. ఎలా చేస్తారు చెప్పండి? యా ప్లీజ్ టెల్ మీ. 2 క్యారెక్టర్స్ మాట్లాడుకోవాలి హెడ్రా నుంచి, అప్పుడు ఏం చేస్తారు మీరు? అప్లోడ్ చేయాలి సార్. సురేష్ గారు మళ్ళీ చెప్పండి, క్లియర్ చెప్పండి సార్. ఏదైతే ఇప్పుడు వాళ్ళిద్దరు మాడుకున్న కన్వర్జేషన్ వీడియో ఉంటుందో దాని నుంచి ఆడియో ఎక్స్ట్రాక్ట్ చేస్తే సెపరేట్ గా, అప్పుడు మనం 2 ఇమేజెస్ ఇచ్చి ఆడియో ఇచ్చినప్పుడు మనం ఎలా క్రియేట్ చేస్తాం అలా అవుతుంది కదా సార్? కాదు, ఇలా కాదు, వేరే వాళ్ళు ట్రై చేయండి. సార్ చాట్‌జీపీటీలో 2 వీడియోస్ కలిపిన తీసుకుంటేను. చెప్పండి శ్వేత. సార్ సెపరేట్ గా ఎవరిది వాళ్ళది మేల్ది ఫిమేల్ది చేసి 2 ఎక్స్ట్రాక్ట్ 2 ఒక దాంట్లో ప్రెజెంటేషన్ ఇవ్వాలి సార్. కరెక్ట్ అండి. మీరు సార్ ఇప్పుడు మనం నోట్బుక్ వెళ్ళంలో ఏంటండి శివప్రసాద్ సార్, నోట్బుక్ వెళ్ళంలోనే పాడ్కాస్ట్ రెడీ అవుతుంది కదా సార్ కన్వర్జేషన్. ఆ ఆడియో ఒకటి మనం అందరు మీరు అప్లోడ్ చేశారు కదా, అది అప్లోడ్ చేసుకుని 2 ఫొటోస్ కి. కానీ నీకు నోట్బుక్ ఎల్ఎంలో వాయిస్ సిద్ధు వాయిస్ రాదు కదా, రాధిక వాయిస్ రాదు కదా, అది ఫారెన్ వాయిస్ వస్తుంది. చెప్తాను పాడ్కాస్ట్ కోసం చెప్తాను. ఓన్లీ అందరు క్రియేట్ సార్ చేసుకుని ఏదైనా వీడియో ఎడిటర్ లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు కదా సార్. చెప్పండి ఎట్లా చేస్తారు. ఫస్ట్ కాన్వర్జేషన్ స్టార్ట్ అయినప్పుడు మెయిల్ వాయిస్ ఇచ్చినప్పుడు మెయిల్ పెట్టాలి సార్. ఫీమేల్ వాయిస్ ఇచ్చినప్పుడు ఫీమేల్ పెట్టి అట్లా ఎడిట్ చేసుకోవచ్చు కదా సార్. నేను చెప్తాను సార్, నేను మెసేజ్ పెట్టాను సార్, ఈ రోజు చేశాను. లాస్ట్ లో ఒకసారి చూడండి సార్. పీపుల్ ఇవైతే ఫోటో తీసుకోండి, మీరు ట్రై చేయండి. నేను చూపిస్తాను ఎట్లా చేశారండి. అది ఏం చేశారండి మీరు శ్వేత గారు? వీడియో చేశాను సార్, అదే కిడ్స్ కింద చాట్‌జీపీటీలో చేసి. వెయిట్ నేను చూస్తున్నాను. మీరు ఆడియో ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు? యూట్యూబ్ లోంచి తెచ్చాను సార్. సరే, ఆడియో అనేది చాలా క్లియర్ గా లేదు, అది ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది. బట్ వెల్ ట్రై. కాదు సార్, డబ్ సార్. అంత క్లియర్ గా లేదు. చైతన్య గారు చెప్పండి మీ క్వశ్చన్. చైతన్య, ఎనీ క్వశ్చన్? నథింగ్ సార్, నథింగ్. అంటే ఇందాక అడిగారు కదా, దానికి చెప్పాను. 2 ఇమేజెస్ తీసుకొని దాంట్లో ఆడియో అప్లోడ్ చేస్తే సరిపోతుంది అని చెప్పాను సార్. చూడండి ఇక్కడ ఎలా చేయాలి అని అంటే, నేను ఎలా చేశానంటే, అంటే మీ ఆలోచన ప్రకారం అది ఫస్ట్ డీజేటిల్ గా ఇమేజ్ తీసుకున్నా. ఓకే, 1 ఫోటో పెడితే ఇచ్చేసండి. ఇది ఓన్లీ 1 డైలాగే. మళ్ళీ రాధిక ఇమేజ్ తీసుకున్నా, ఆ శారీ కట్టుకున్న ఇమేజ్ తీసుకుంటే అది ఇంకో క్యారెక్టర్ క్రియేట్ చేసింది. ఈ 2 వీడియోస్ ని క్లబ్ చేయాలి. ఇక్కడ రాదు అది, మనం ఒక ఎడిటింగ్ టూల్ తీసుకోవాలి. మీకు ఈజీగా కాంప్లెక్స్, మీరు అందరూ క్యాప్ కట్ నేర్చుకున్నారు, క్యాప్ కట్ లో చేయండి. లేదంటే మనకు గూగుల్ కూడా వైటీ క్రియేట్ అని ఒక యాప్ ఇచ్చిండు, అందులో 2 వీడియోస్ అప్లోడ్ చేసుకొని క్లబ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తే చాలా సింపుల్, వెరీ సింపుల్ ఎడిటింగ్. ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ ఎడిటింగ్, బట్ నా దానిలో కూడా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, దీనికి సంబంధించిన వీడియో చేశాను. ప్రాబ్లం ఏంటంటే నాకు వీళ్ళ వాయిస్ దొరకట్లేదండి. వీళ్ళిద్దరు కన్వర్సేషన్ అనేది యూట్యూబ్ లో దొరుకుతుంది. కొంచెం ఎడిటింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు బాగా కట్ చేస్తారు, మనకు తెలియదు. నేనేం చేసిన, ఆ వీడియో ప్లే చేసుకుంటా నా ఫోన్ లో రికార్డింగ్ చేసిన, అందుకు కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. ఇప్పుడు తను చేసిన వీడియోలో కూడా అలానే ఉంది, కొంచెం వాయిస్ అనేది బాగాలేదన్నమాట. బట్ రీసెర్చ్ చేయాలి, ఆ వాయిస్ ఏడ దొరికితే బాగుంటుంది అని, అప్పుడు క్లియర్ గా వస్తుంది. ఈ రోజు ఎన్టీఆర్ అయితే నాకు మంచిగా దొరికింది, బట్ ఇంతకుముందు అయితే నాకు దొరకలేదు. అంతే. చేసుకోవాలి. విఎన్ లో మనము ఆడియో ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు సార్. విఎన్ యాప్ లో మనము ఆడియో ఎక్స్ట్రాక్ట్ చెప్పినారు సార్, అప్పుడు రీల్ మాస్టర్ చెప్పేటప్పుడు చెప్పినారు సార్. అట్లా చేసుకోవాలి, మరి అలా చేసుకొని యాడ్ చేస్తే బాగుంటుంది. నాకు రాదు, ఐ డోంట్ నో దట్ యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు మనం వీడియో అప్లోడ్ చేస్తున్నాం కదా, లెట్స్ సీ ద అనలిటిక్స్. yes now it's ఆల్రెడీ 175. మీరు 70 మంది ఉన్నారు, ఆల్రెడీ రీచ్ అవుతుంది. అంటే
దిస్ షోస్ దట్ దిస్ కైండ్ ఆఫ్ కాంటెంట్ హ్యాస్ అ వాల్యూ. పీపుల్ వాచ్ అన్నమాట. ఓకే సార్ ఈ టూల్స్ ని మొబైల్లో కూడా చేయొచ్చా? మొబైల్ ఎందుకు? మొబైల్ డెస్క్ ల్యాప్టాప్ ఉంది కదా మీకు, ల్యాప్టాప్ లో చేయాలి. క్రియేటివిటీ మొబైల్లో రాదండి, ల్యాప్టాప్ లో చేస్తేనే మంచిది. మంచి కూర్చొని ఫోకస్ గా చేస్తున్నట్టు. మొబైల్లో చేస్తే కళ్ళు ఖరాబు, నడుము ఖరాబు, అన్ని ఖరాబు. మంచిగా ల్యాప్టాప్ లో కూర్చొని చేయాలి. ఇప్పుడు నేను చేశాను కదా, సింపుల్ గా. మొబైల్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, నీకు ఫింగర్స్ ఇవన్నీ ప్రాబ్లం అవుతుంది. ఓకే రైట్. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? వాట్ ఆర్ ద కంటెంట్ ఐ క్రియేటెడ్ జస్ట్ నౌ? సార్ ఇప్పుడు హైడ్రాలోను అంటే ఎన్ని మినిట్స్ వరకు మనం తీసుకోవచ్చు సార్ అలాగా? మీరు ఫ్రీగా అయితే మీకు తక్కువ టైమే వస్తుంది, 8 seconds అట్లా వస్తున్నట్టుంది. నేను పెయిడ్ తీసుకున్నా కాబట్టి పెయిడ్ వర్షన్ చెప్పాను కదా, ఆ వీడియోకి నాకు 100 credits తీసుకుంది. నేను పెయిడ్ తీసుకుని అయిపోయినప్పుడు మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి, అయిపోయింది అని అంటది, కట్టేసేయాలి పైసలు. కంటెంట్ క్రియేటర్ అయితే ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్, ఇట్స్ వర్త్ అండి, ఇట్స్ రియలీ వర్త్. కంటెంట్ క్రియేటర్ స్టూడెంట్ అనుకుంటే నేను చెప్పిన 1 minute అబౌవ్ చెప్పండి. నువ్వు ఎంతసేపు అన్నా, ఇప్పుడు ఎట్లుంటుందంటే నువ్వు 1 minute అబౌవ్ తీసుకోవచ్చా? 5 minutes కూడా తీసుకో, 17 credits ఎక్కువ ఖర్చు అవుతాయి అంతే. ఇట్ విల్ టేక్ మోర్ క్రెడిట్స్ అంతే. అది నేను ఇంకా ప్రాపర్ గా నేను క్యాలిక్యులేట్ చేయలేదండి ఎన్ని క్రెడిట్స్ ఎగ్జాక్ట్ గా అన్నది. ప్రతి మినిట్ లెస్ దాన్ 30 seconds ఉంది, దానికి 100 credits తీసుకుంటుంది. అలా కాదు సార్, మళ్ళీ ఎంత అమౌంట్ పే చేస్తున్నారు సార్ దీనికి? అది పేమెంట్స్ ఐ ఓపెన్ దిస్. ఇగో 127 రిమైన్ కదా. పర్చేస్ క్రెడిట్ ప్యాక్స్, ఇగో 1000 credits కి $10. పైసలు సంపాదిస్తాడు వారావిడు. $10 అంటే మనకు 800 పెడితే 1000 credits వస్తాయి. అంటే నేను ఒక 10 వీడియోలు చేసుకోవచ్చు. ఇట్స్ ఓకే, పడతాయి, నాకైతే పడతాయి అవి. క్లియర్? రైట్ సార్. చెప్పండి సార్ వాయిస్ మ్యాక్ ఉంది కదా సార్, అందులో తీసుకోవచ్చు సార్ వాయిస్, మీకు ఏది కావాలంటే అది వస్తుంది. ఏంటండి వాయిస్? ఒక్క నిమిషం సార్, ఆ టూల్ పేరు చెప్పండి. వాయిస్ మేకర్ సార్, voicemaker.in ఇదని పెట్టాను చాట్ లో. వాయిస్ మేకర్ అది ఏ కదా 11 labs ఇదేనా? maker.in అదే సార్. దాంట్లో మనకి ఇండియన్ లాంగ్వేజ్ లో తెలుగు కావాలి, తెలుగు లేదా ఇంగ్లీష్ కానీ మనం చేంజ్ చేసుకోవచ్చు. కానీ మంచిగా గ్రేట్ గా ఉందా అది? బాగానే ఉంది సార్. ప్రో 1 language సౌత్ ఆఫ్రికా ఈ విధంగా. కానీ బేబీ స్టైల్స్ అట్లా ఉన్నాయా? సార్ బేబీ స్టైల్స్ సార్ నేను రెండే లాంగ్వేజ్, ఒకటి లేడీస్ ఒకటి జెంట్స్ తీసుకొని అవి నేను వాయిస్ యాడ్ చేసుకుంటున్నాను. ట్రై చేయండి, ఇది ట్రై చేయండి, సూపర్ గా ఉంది. 11 labs, దిస్ ఇస్ ప్రో యాక్చువల్గా. ఇక్కడ చూడండి, యాక్చువల్గా నేను ఇక్కడ ఒకటి రాశాను ఆల్రెడీ. జనరేట్ స్పీచ్ అంటే ప్రస్తుతానికైతే అమెరికన్ వస్తుంది ఇది. తర్వాత మా సెట్టింగ్స్ ఉన్నాయి, మార్చుకోవాలి. ఇది ఒకటి, ఇంకొకటి జనరేషన్ 2 ఇది కాలేదు. అయితే స్పీకర్ ని మనం మార్చొచ్చు. ఓకే, ఏ స్పీకర్ ఉండాలి నీకు, లేడీయా, జెంటా, బేబీయా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రైట్ సైడ్ చూడండి ఉన్నాయండి. సార్ తెలుగు లాంగ్వేజ్ వస్తుందా సార్? తెలుగులో మాట్లాడుతుందా? ఫ్రీ వర్షన్ అయితే లేకపోవచ్చు నాకు తెలిసి. మోస్ట్లీ ఫర్ మార్కెటింగ్ వేర్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఇంగ్లీష్ ఇట్స్ ఓకే. తెలుగుకి చెక్ చేయాలి నేను కూడా. ఈవెన్ ఐమ్ ప్లానింగ్ ఆఫ్ పర్చేసింగ్ దిస్. ఐ లెట్ యు నో తెలుగు ఉందా లేదా అనేది. బట్ ఇక్కడ చూడండి, మా మార్కెటింగ్ అయితే చాలా వాయిస్ అనేది, ఏ వాయిస్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఇచ్చిన టెక్స్ట్ కి ఆటోమేటిక్గా ఇస్తుంది. నేను చెప్పాను హలో గైస్ జాయిన్ ఓడిఎంటీ ఏ పార్ట్ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పాను. మధ్యలో అదే యాడ్ చేసుకుంది, ఎనర్జెటిక్, ఎంతూజియాస్టిక్, ఇన్ఫర్మేటివ్ అని యాడ్ చేసుకుంది. యా, అండ్ ఇక్కడ there are many other options as well.
వాయిస్ చేంజర్ అని, స్టెబిలిటీ ఎంత ఉండాలి, బ్యాక్గ్రౌండ్ నాయిస్ తీసేయాలి, అది కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. యూ కెన్ యాడ్ సమ్ సౌండ్స్. సౌండ్స్ ఆర్ కమింగ్. ఇంకా ఈ స్టూడియో డబ్బింగ్ అనేది ఇది చాలా బాగుంది ఇది, కానీ ఇది పెయిడ్ వర్జన్ లో వస్తుంది. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే యూ కెన్ క్రియేట్ అ పాడ్కాస్ట్ అండి. అంటే నిన్న మన నోట్బుక్ ఎలెమెంట్లో టెక్స్ట్ ఇస్తే పాడ్కాస్ట్ ఇచ్చింది కదా, అదొక బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. ఇట్లా కాదు, నువ్వు నాకు వీడు వావ్ అనుకోవాలి, ఫీల్ కావాలని, నవ్వాలి, ఐ షుడ్ ఫీల్ సర్ప్రైజ్, ఈ విధంగా పాడ్కాస్ట్ మన చేతిలో వచ్చేటట్టు ఉంది. మోస్ట్లీ అయితే ఇది ఇంగ్లీష్ లో ఉంది. After research whether it is Telugu or not, because you asked the question about the voice, 11 Labs is the best one. చాలా మంది వాడుతున్నారు. దీని నుంచి కూడా రీసెర్చ్ చేయండి. ఇది ఫ్రీ వర్జన్ లో అయితే ఉంది. I'll take a paid version and I'll talk more about it. Clear? Right. ఒక్కసారి మనం రీక్యాప్ చేసుకుందాం. ఈరోజు అయితే హెడ్రా గురించి మాట్లాడడం అయిపోయింది. ఒక వీడియో సక్సెస్ఫుల్ గా అప్లోడ్ చేసినాం. అండ్ లెట్ మీ రిఫ్రెష్ వన్స్. 370 వ్యూస్ వచ్చేసినాయి కూడా. ఇంతవరకు మనం మన జనరేటివ్ ఏఐ కోర్స్ లో నేర్చుకున్న టాపిక్స్ అన్ని ఒక్కసారి మనం మాట్లాడదాం. ఫస్ట్ we started with ChatGPT. Okay, then Gemini. Okay, ఇదే LLM మోడల్స్ గురించి మాట్లాడితే Claude is there, Gamma is there, Perplexity is there. It all comes under this. ChatGPT ఎక్స్టెన్సివ్ గా వాడండి అని చెప్తున్నా నేను. ఈవెన్ ఇఫ్ యూ టేక్ ప్రీమియం వర్షన్ ఆల్సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ. ఓకే, అండ్ ఏం వచ్చినా కూడా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ దీని మీద మనం ఫోకస్ చేయాలి. ప్రాంప్ట్ అంటే ప్రతి టూల్ కి ప్రాంప్ట్ చేయడం ఇంపార్టెంట్ అయిపోయింది. కాబట్టి యూ షుడ్ నో ద బెస్ట్ ప్రాంప్ట్. సమ్ పీపుల్ ఆస్క్ క్వశ్చన్స్, సార్ ఇలా వస్తలేదు, ఇలా వస్తలేదు, జస్ట్ చేంజ్ ద ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్ మారిస్తే మీకు తగ్గట్టు వస్తుంది అన్నమాట. సో లెర్న్ దిస్ స్కిల్, లెర్న్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్. I'm not good at prompting, sir. Ask ChatGPT only, ఏం ప్రాంప్ట్ ఎట్లా రాస్తే బాగుంటుంది చెప్పబోయే అంటే వాడే చెప్తాడు. కానీ ప్రతిసారి అట్లా డిపెండ్ కాకుండా అడిగినప్పుడు ఎలా ఇచ్చినా గుర్తుపెట్టుకోండి. కీప్ ఆన్ ఇంప్రూవింగ్, కీప్ ఆన్ ఇంప్రూవింగ్, యూ కెన్ సేవ్ టైం. ఓకే, తర్వాత విత్ ద హెల్ప్ ఆఫ్ ChatGPT we learn how to create landing pages. So with the custom HTML ద్వారా ఎలా చేయాలో నేర్చుకున్నారు. ఈ people have created a beautiful landing pages on the particular day. ఓకే, దాని తర్వాత కొన్ని ప్రొడక్టివ్ టూల్స్, నోట్బుక్ LM నేర్చుకున్నాం మనం. దాని ద్వారా PDF ఇచ్చేసి దానిలో క్వశ్చన్స్ అడగడము, మాట్లాడము, మైండ్ మ్యాప్ క్రియేట్ చేయడము, ఒక పాడ్కాస్ట్ క్రియేట్ చేయడం అనేది నేర్చుకున్నాం. నాప్కిన్ అనేది విజువలైజేషన్ కోసం మనము వాడాము. గూగుల్ AI స్టూడియో, అందులో ప్రస్తుతానికి VO 2 ఉంది, బట్ ఫారెన్ లో ఆల్రెడీ VO 3 వచ్చింది. ఇప్పుడు నేను కూడా ఒక మీనియేచర్ కి సంబంధించి చేశాను. మీ క్లాస్ అయిపోయినప్పుడు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో ఇమేజ్ క్రియేట్ చేయొచ్చు, వీడియో క్రియేట్ చేసుకోవచ్చు, అందులో ఆడియో ఆప్షన్ కూడా ఉంది, దాంతో మాట్లాడొచ్చు. కెన్ టాక్ టు గూగుల్ AI స్టూడియో. దట్స్ ఎ బ్యూటిఫుల్ ఆప్షన్ యాక్చువల్లీ. సో స్క్రీన్ షేర్ చేసి ఇదంతా చదవమంటే చదువుతుంది అది. యూ కెన్ సేవ్ సమ్ టైమ్ ఓవర్ దేర్. జెన్ స్పార్క్ నాకు చాలా ఇష్టం. ఐఎమ్ టెల్లింగ్ యూ, క్రియేటింగ్ అ థంబ్నెయిల్ ఈజ్ రియలీ బిగ్ టాస్క్, యూనో, చాలా టాస్క్. క్యాన్వాలోకి వెళ్ళాలి. అసలు ఒకప్పుడు ఇంకా చాలా కష్టం ఉండేది. క్యాన్వా వచ్చినాక చాలా ఈజీ అయింది. ఇప్పుడు క్యాన్వా చేయడానికి కూడా ఓపికలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇస్తుంది కదా. క్యాన్వా నుంచి చేసినా ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ క్రియేటివిటీ. బట్ AI is doing much better than what. Why should I waste my time? This one ఇది నేను చేసింది, బట్ బై డిఫాల్ట్ అది క్రియేట్ చేసి నాకు నచ్చుతుంది అది. సో ఐ విల్ బి యూజింగ్ దాట్ ఓన్లీ. సో జెన్ స్పార్క్ చాలా బాగా ఇస్తుంది ఆ థంబ్నెయిల్. కొన్ని తప్పులు చేస్తుంది అంతే, బట్ జెన్ స్పార్క్ ఇస్ మై ఫేవరెట్ యాక్చువల్లీ. అది కూడా పెయిడ్ వర్షన్ తీసుకున్నా. వీడియోస్ కూడా బాగానే చేస్తుంది, కొంచెం టైం తీసుకుంటుంది అంతే. ఓకే, అండ్ నిన్న మనం క్లాడ్, గామా, పర్ప్లెక్సిటీ నేర్చుకున్నాం. అండ్ ఈరోజు కాంటెంట్ క్రియేషన్ కోసం హెడ్రా నేర్చుకున్నాము. బేబీ స్టైల్స్ అనేది బాగా ట్రెండింగ్ ఉంది కాబట్టి బేబీ స్టైల్ పోడ్కాస్ట్ సంబంధించిన విధంగా చేయాలి. సో టుడే వి డిస్కస్ దాట్. ఓకే, ఇందులో కాంటెంట్ క్రియేషన్ కోసం ఉన్నాయి, ప్రొడక్టివ్ టూల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో టుడే ఈస్ ద 6th క్లాస్. టోటల్ 6 క్లాసెస్ అయినాయి మనము లెర్నింగ్ అబౌట్ ద AI. చాలా టూల్స్ ఉన్నాయండి, చాలా టూల్స్. నేను ఒక అబ్బాయి మన స్టూడెంట్ పెట్టాడు ఒకటి ఫోటో, ప్రొడక్టివ్ టూల్స్ అనేది లిస్ట్ బై లిస్ట్ పెట్టాడు, ఇది ఎందుకు అన్నది.
విల్ డిస్కస్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ అన్నమాట. మీ ప్రోగ్రామ్ అయిపోయే లోపల 100 టూల్స్ ఒక ఫోటోలో పెడతా, దేనికి వాడాలి, సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ లాట్. ఈ డిజిటల్ మార్కెటింగ్ ఇది వాడాలి బికాస్ యూఆర్ అన్ బిగినర్ స్టేజ్. బ్లాక్ బై బ్లాక్ నేర్చుకోండి, ఇది దీనికి ఫైనల్ గా ఒక ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఓకే నాకు ఈ అవసరం ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్ళాలి, ఈ అవసరం ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్ళాలని వస్తుంది. ఓకే రైట్, దిస్ ఇస్ వాట్ ద రీక్యాప్. అండ్ బట్ నేను ఈరోజు ఇచ్చిన షీట్స్ హెడ్రా మీకు రాకపోతే ట్రై ఎవ్రీథింగ్ ఓవర్ దేర్, ఇవన్నీ ట్రై చేయండి. నేను నెక్స్ట్ కమింగ్ 3 days లో నేను వెన్ ఐ ఓపెన్ లింక్డ్ఇన్ ఇవే కనిపించాలి, మీ వీడియోలే కనిపించాలి. ఐ షుడ్ ఎంజాయ్ యువర్ వీడియోస్. మీ ఇష్టం, మీ క్రియేటివిటీ ఏం చేస్తారో, బట్ డోంట్ కంప్లైన్ దట్ సార్ వస్తలేదు అని అక్కడ వస్తారు. రాకపోతే ఇంకా ముందుకు వెళ్ళండి, ప్రాంప్ట్ మంచికి ఇవ్వండి, ఆడియో తీసుకురండి, కష్టపడండి. ఓకే, లింక్డ్ఇన్ లో మీకు ఆ ఎంగేజ్మెంట్ రావాలి మీరు చేసిన వీడియో చూస్తే. ఓకే రైట్, ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఈ 6 క్లాస్ నుంచి ఎనీ క్వశ్చన్స్ యూ హ్యావ్? హలో సార్, చెప్పండి స్వాతి. బిజినెస్ లోగోస్ ఉంటాయి కదా సార్, అవి మనం త్రూ ప్రాంప్ట్ ఇచ్చి ఏ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. దేంట్లో చేస్తే బాగుంటుంది సార్ అది? మీరు ట్రై చేయండి ఒకసారి, చాట్ జీపీటీలో ట్రై చేయండి. నేను ట్రై ఓకే చాట్ జీపీటీలోనా? ఓకే, వేరే ఒక యాప్ లో చేశాను, విత్ ఇమేజెస్ తో రావట్లేదు అందుకే. ఓకే ఓకే, చూద్దాం, ఇప్పుడు కూడా చూద్దాం మనం అది. Right guys, I'm stopping the recording. So keep working hard, keep learning, and upcoming classes లో కొంచెం థియరీ కూడా నేర్చుకుందాం మనం.